హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి రథసప్తమి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్య భగవాన్ యొక్క రథసప్తమి ఏర్పాట్ల పైనటువంటి ఇక్కడ డిఎస్పీ వివేకానంద గారు అయితే ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకున్నారు. సార్ నమస్తే. రథసప్తమి ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా తాలూకు పండుగతో కూడా అయితే రాష్ట్ర పండుగ అనేది ప్రకటించారు. ఇది 2వ సంవత్సరం. దీనిపై ఏర్పాటు మొదటిసారి వారం రోజుల్లో ఫెస్టివల్ అనేది మేము రథసప్తమి చేయాలని రాష్ట్ర జరిగింది. దాని ప్రకారం మనం గౌరవ మంత్రివర్గంగా చిన్నారి గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే అన్నవిషయ ప్రతినిధులు అంతా కలిసి ఒక జాయింట్గా మేము లోకల్ ఎమ్మెల్యే గారు చేస్తాం. సో గత సంవత్సరం అయితే 3 రోజుల పండుగ చేశాము. ఈ సంవత్సరం 1 వీక్ కాబట్టి దానికి కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఒక 2-3 డేస్లో ఫైనలైజ్ అయినారు. మీకు డైలీగా చెప్తాను. దీంట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సామూహికంగా యోగా కార్యక్రమాలు ఉన్నాయి, అలాగే స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్నాయి, అలాగే స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అన్ని రకాలు కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. అన్ని చోట్ల మేము ప్రాపర్ బందోబస్తు, ప్రాపర్ పార్కింగ్ ప్లేసెస్, గత సంవత్సరం కంటే ఉచిత దర్శనం 100 రూపాయల వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఈ సంవత్సరం కల్పిస్తుంది. ఎన్ని లైన్లు ఉండబోతున్నాయి, ఎన్ని క్యూ లైన్లు ఉండబోతున్నాయి, అదేవిధంగా డోనర్ లైన్లు కూడా ఉన్నాయి. గత సంవత్సరం చూసుకుంటే అంతా కూడా విఐపీలు కానీ లేదా ప్రోటోకాల్ లేకపోతే సెలబ్రిటీలకే దర్శనం అయింది. సామాన్య ప్రజలకి దర్శనం అవ్వడం కష్టమైంది అని చూడండి. ఈ ఏడాది ఎలా ఉంటుంది? మీ వెర్షన్ కరెక్ట్ కాదండి. గత సంవత్సరం ½ అన్ అవర్లో నుంచి 1 అవర్లో ఉచిత దర్శనం చేసుకున్నారు. 100 రూపాయలు కూడా అంతే టైం చేసుకున్నారు. మీకు డోనర్స్ కూడా అదే టైంలో చేసుకున్నారు. మేము లాస్ట్ టైం కామన్ మ్యాన్కి ఎక్కువ ఫెసిలిటేట్ చేసాం. ఫస్ట్ టైం శ్రీకాకుళం హర్షవిని పండుగలో 1 గంట నుంచి 45 నిమిషాల్లో దర్శనం ఉచిత దర్శనం లాస్ట్ టైం చేస్తాం. ఈసారి ½ అన్ అవర్ లోపే మేము ఉచిత దర్శనాన్ని క్రియేట్ చేస్తాము. అలాగే 100 రూపీస్ అలా చేస్తాం. డోనర్స్ కూడా సపరేట్ లైన్, 500 అభిషేకం సపరేట్ లైన్. అలాగే ఈసారి ఫస్ట్ టైం ముఖ్యంగా వచ్చేటువంటి విఐపీలు అందరికి కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని వైకుంఠ ద్వారం నుంచి డైరెక్ట్గా గర్భగుడిలోకి దర్శనం చేస్తున్నాం. ఇది చాలా ప్రశస్తమైనది, అందరికి కూడా ఆమోదమైనటువంటి ఉత్తర ద్వారం అంటే వైకుంఠ ద్వారం నుంచి విఐపీ. అదేవిధంగా ఈ దర్శనానికి ఎన్ని గంటలు ప్రారంభమవుతుంది? యాక్చువల్గా ఏంటంటేనండి, ముందు దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అయిన మరుక్షణం నుంచి మేము ఉచిత లైన్లు అన్ని లైన్లు కూడా అది మీకు 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. మొదటి ఆ పట్టు వస్త్రాల సమర్పణ అయిన వెంటనే అర్ధరాత్రి నుంచి భక్తులకు నిర్దర్శనం. అందరికీ నమస్కారం. నా పేరు సెల్వరాజ్, మీ అందరికీ తెలుసు. ఈరోజు మన సూర్య భగవాన్ టెంపుల్కి వచ్చేసి ఉన్నాను. ఇది నేను రావడం ఇక్కడికి 2వ సంవత్సరం. ఇట్లాగే పోయిన సంవత్సరం సరిగ్గా పొంగల్ టైంలో ఈ రథసప్తమి అనేది ఇక్కడ సూర్య భగవాన్కి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ సూర్య భగవాన్ టెంపుల్కి నేను రావడం జరిగింది. అలాగే పోయిన సంవత్సరం 2025లో రథసప్తమి అనేది ఒక పండగల దాన్ని మన ఆంధ్ర గవర్నమెంట్ చంద్రబాబు గారు, అట్లాగే ఇక్కడ లోకల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఇదంతా కలిసి కూడా ఇది ఒక పండగలా చేయాలని చెప్పేసి 2025లో 3 డేస్ అంటే 3 రోజులు ఈ రథసప్తమి అనేది 3 రోజులు వాళ్ళు చేయడం జరిగింది. అట్లాగే ఈసారి ఈ సంవత్సరము ఆ 3 రోజులు కాస్త 7 రోజులుగా వాళ్ళు నిర్ణయించి ప్రజలకి భారీ ఎత్తున, అంటే లాస్ట్ టైం కొంచెము హెవీ క్రౌడ్ వల్ల 3 రోజులు కాబట్టి హెవీ క్రౌడ్ వల్ల ఇబ్బంది అయిందని చెప్పేసి ఈసారికి ఆ 3 రోజులు కాస్త 7 రోజులుగా చేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వకుండా అంతా బాగుండాలని చెప్పేసి వాళ్ళు 7 రోజులుగా పెట్టడం జరిగింది. సో అందరూ కూడా ఈ సూర్య భగవాన్ని వచ్చి దర్శించి అందరూ బాగుండాలి అని ఆ సూర్య భగవాన్ని కోరుకుంటూ అందరూ క్షేమంగా, ధైర్యంగా, క్షేమంగా, లాభంగా ఉండాలని, పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలాగే పోయిన సంవత్సరము ఇక్కడ వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు గారు అండ్ రామ్మోహన్ నాయుడు గారు, అక్కడ లోకల్ గుండా శంకర్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఎంతో అంటే ఈ రథసప్తమి అనేది అంటే మన శ్రీకాకుళంలో కాకుండా
వరల్డ్ వైడ్గా తెలియాలి అని చెప్పేసి వాళ్ళు ఈ పండగ పెట్టడం జరిగింది. పోయిన సంవత్సరము 3 రోజులే పెట్టారు. ఆ 3 రోజులు ఈ సంవత్సరము 7 రోజులుగా పెట్టించారు. ఎందుకు అంటే పోయినసారి 3 రోజులు కనుక చాలా హెవీ క్రౌడ్ వల్ల కొంతమందికి దర్శనాలకి ఇబ్బంది అయ్యి చాలా మందికి కొంచెం కష్టాలు అయినాయి. సో అలా కాకుండా ఆ 3 రోజులని 7 రోజులుగా చేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఈసారి చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు పనులు కూడా గుళ్ళో అన్నీ జరుగుతున్నాయి. సో ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా జనాలకి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చాలా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ వచ్చి మంచిగా దర్శనం చేసుకొని ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, ఆలయ ఏర్పాట్ల పైన అయితే ఇప్పటికే గత ఏడాది కన్నా సరే ఈ ఏడాది ఇంకా పటిష్టంగానే అయితే బందోబస్తు ఇస్తున్నాము. అదేవిధంగాను సామాన్య ప్రజలకు అరగంటలోనే కూడాను ఉచిత దర్శనం అయితే అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదేవిధంగాను ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ ఈ దర్శనం కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ సూర్య భగవానుడికి సుదూర ప్రాంతాల నుంచి అయితే వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడాను వారి సౌకర్యాన్ని ఎక్కడ కూడాను భంగం కలగకుండాను కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటూ ఇక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తులు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.